కార్తీక పౌర్ణమి రోజు టెంపుల్‌లో దీపాలు పెట్టడానికైతే మేమందరం రెడీ అయిపోయామండి. శివాలయం మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది. ఫస్ట్ అయితే ఇంట్లో దీపాలు పెట్టాలంటారు కదా! అందుకని నేనైతే స్లోగా పెట్టేస్తూ ఉన్నాను. ఈ ఒక్క మాసంలోనే ఇంట్లో కాకుండా బయట కూడా దీపాలు పెడతారు కదా! ఎందుకో తెలుసా? ఈ పాటికి వింటర్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీపాలన్నీ పెట్టడం వల్ల కొంచెం వామ్‌గా ఉంటుందనైతే చెప్తారు. అలాగే ఆ దీపాల్లో ఇన్సెక్ట్స్ అవి పడి ఏ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయని కూడా చెప్తారండి. అమ్మ అయితే స్లోగా తన పూజ స్టార్ట్ చేస్తూ ఉంది. అమ్మని చూస్తూ నేను కూడా స్టార్ట్ చేసేసాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా! పద్ధతి ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తే అంతా మంచే జరుగుతుంది. మీరు కూడా మీ కార్తీక పౌర్ణమిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉసిరిక దీపం మరియు 300 ఒత్తులతో దీపాలైతే పెట్టేస్తూ ఉన్నానండి. సంవత్సరం మొత్తం దీపాలు పెట్టకపోయినా ఈ ఒక్క రోజు పెడితే చాలంటారు కదా! మీలో ఎవరైనా టెంపుల్‌కి వెళ్ళడం మిస్ చేసుంటే గనక తప్పకుండా దండం అయితే పెట్టేసుకోండి. అలాగే నేను కూడా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాను. అప్పటికే ఇక్కడ చాలా రష్ అయితే అయిపోయింది. అందరూ చాలా మంచిగా దీపాలు పెట్టేశారు. మరో వ్లాగ్‌తో